ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో గల కళాకారులు పూర్వం వాళ్ళ పెద్దలు చేసేవారట, ఇప్పుడు వీరు చేస్తున్నారని వారు చెప్పడం జరిగింది. వీరు ముందు మట్టితో గణేషులు తయారు చేసేవారట. ఇప్పుడు కస్టమర్లు పిఓపి తోటి అడగడంతో వారు పిఓపి తోటి తయారు చేస్తున్నారట. కస్టమర్లు ప్రతి ఒక్కరూ మట్టితో చేయించుకోవాలని వీరి అభిప్రాయం అని చెప్పడం జరిగింది. నమస్కారం, నా పేరు బ్రహ్మరౌతు గణేష్ వర్మ. అది అశోక్ రోడ్. ఇక్కడ మా తాతలు ముత్తాతలప్పటి నుంచి వెళ్ళి మేము వినాయకుల విగ్రహాలు నిమగ్నమై ఉన్నాము. చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము ఈ వినాయకులు చేయడం జరుగుతుంది. మట్టి వినాయకులు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి మరియు మా నాన్న మరియు మా తాతలు అప్పటి నుండి మేము ఈ వినాయకుల తయారీలో నిమగ్నమై ఉన్నాము. ఆదిలాబాద్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము పెద్ద పెద్ద వినాయకులు కూడా మరి అదేవిధంగా ఈ రోజులలో పిఓపి వినాయకులు కావాలని చెప్పేసి కూడా బాగా అంటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పిఓపి ఎందుకోసం అంటే వెయిట్లెస్ కోసము అన్నట్టు పిఓపి కొన్ని చేయాల్సి వస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఏమంటే మాకు మట్టి వినాయకులు చేయాలని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఆ మట్టి వినాయకులు చేయాలంటే మాకు ఒక ముందే ఒక 6 months కానీ 3-4 months ముందే మాకు ఆర్డర్ ఇస్తే పెద్ద విగ్రహాలు కూడా మట్టిలో చేయడానికి మేము రెడీ ఉన్నాము. కాబట్టి మండలాలు కూడా ఇప్పుడు కూర్చుండబెట్టే మండల్స్ వాళ్ళు కానీ వాళ్ళ మిగతా యువకులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఒక 3 months ముందు మాకు ఏ విగ్రహమైనా కూడా మట్టిలో చేయాలన్న చెప్పేసి మేము పర్యావరణ రక్షణ కోసము మేము చేస్తున్నాము. కానీ అలా అందరు సహకరిస్తేనే మనము మట్టి వినాయకులకు మనం పూర్తి మద్దతుగా తెలపచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళాన్ని కాపాడిన వాళ్ళమవుతాము, మట్టి వినాయకులకు ప్రోత్సహించిన వాళ్ళమవుతాం. కాబట్టి ఈ ప్లాస్టర్ అన్నది టెంపరవరీ కోసం చేయాల్సి వస్తున్నది. అది ఇక మన మండల్స్ వాళ్ళు కానీ హిందూ సొసైటీ కానీ మరి అదేవిధంగా సనాతన హిందూ కానీ ఇట్లా హిందూ ధర్మం పరిరక్షణ కోసం పాటుపడే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక తాటిపైన వచ్చి మరి మండల్స్ వాళ్ళు ప్రతి ఒక్క మండల్స్ని వాళ్ళు విజిట్ చేసి ఒక 3 months 4 months ముందే పెద్ద పెద్ద వినాయకులు చేయాలనుకున్న వాళ్ళు ముందే ఆర్డర్ ఇస్తే ఎంత పెద్ద వినాయకులైనా కూడా మట్టి రూపంలో మేము చేద్దామనే విషయము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా దానికి 3-4 months ముందే చేయాలన్నా కూడా మినిమం దానికి సరిపడ స్థలం కూడా బాగా ఇంపార్టెంట్. స్థలం లేని మనము మట్టి వినాయకులు చేయడం అన్న అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్లాస్టిక్ షెడ్లలో ఇలాంటి షెడ్లలో చేస్తే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాకు కొంచెం ఆలోచించి షెడ్ల నిర్మాణ ప్రభుత్వం ద్వారా చేస్తే పెద్ద చేస్తే మేము ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ఉపాధి కూడా దొరుకుతుంది మాకు. అదేవిధంగా కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది. అదేవిధంగా మాకు మట్టి వినాయకులను పూర్తిగా ఆదిలాబాద్ మొత్తం మట్టి వినాయకులు చేసే కెపాసిటీ కూడా మాకు ఉన్నది. నా పేరు చంద్రశేఖర్. నకాశి కుల సంబంధించిన మా యొక్క కులం పేరు నకాశి సంఘం ఆదిలాబాదు. మేము శివశక్తి హస్తకళ ఆర్ట్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో 30 నుంచి 50 కుటుంబాలు వర్క్ చేస్తున్నాయి ఆ సొసైటీలో. అదేవిధంగా ఈ యొక్క వృత్తి మా తాతలు తండ్రులు ఆ సమయం నుంచి వెళ్ళి ఈ యొక్క మట్టి వినాయకులు విగ్రహాలు ముందుగా తయారు చేసేవాళ్ళం. అప్పుడు మేము అశోక్ రోడ్ తిరుపల్లి ఆ ఏరియాలోనే మా యొక్క ఇండ్లు మా పాత మనుషులు ఇప్పటికీ కొందరు చేస్తున్నారు. అక్కడ సరిపోయే స్థలం లేక మేము ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి కిరాయిలు తీసుకొని ఈ యొక్క విగ్రహాలను తయారు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలు షార్ట్ పీరియడ్లో తయారు కావాలన్న ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం ఈ 4-5 years నుంచి వెళ్ళి ఈ ప్లాస్టర్ విగ్రహాలు తయారు చేయడం జరుగుతున్నది. అంతకుముందు మొత్తానికి మేము మట్టి విగ్రహాలే ఎక్కువగా ప్రోత్సహిస్తాం. ఎవరైనా కానీ ముందుగా మనకు మట్టి విగ్రహాలు కావాలనుకుంటే బిఫోర్ 3 months మాకు ఆర్డర్ ఇస్తే దానికి సరిపోయే స్థలం చూసుకొని ఆ యొక్క విగ్రహాలను తయారు చేయబడుతుంది. మట్టి విగ్రహాలు ఈ ప్లాస్టర్ విగ్రహాలు షార్ట్ పీరియడ్లో మనం తయారు చేసుకోగలుగుతాం. మళ్ళీ ఇదేంటంటే ఈ వర్షంలో ఉన్నా కానీ దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మట్టి విగ్రహం తయారు చేస్తే వర్షంలో ఉంటే ఆ యొక్క విగ్రహం కరిగిపోయి కూలిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క ప్లాస్టర్ విగ్రహాలు తయారు చేయడానికి ముందుకు వస్తున్నాం. మళ్ళీ మండలి వారు కూడా వాళ్ళకు వెయిట్లెస్గా కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లాస్టర్కి ఎక్కువ మొగ్గు చూపడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఉపాధి కోల్పోకుండా ఈ యొక్క ప్లాస్టర్ విగ్రహాలు చేయడానికి మేము రావడం అవుతున్నది. కావున మాకు ముందు ఈ ప్లాస్టర్ విగ్రహాలు తగ్గించాలని మేము కూడా కోరుచున్నాం. దానికి సరిపోయే స్థలం లేక మేము ఈ యొక్క విగ్రహాలని మట్టి విగ్రహాలను తయారు చేయడానికి వెనుకకు రావడానికి
మొక్కుబడుతున్నాం. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యొక్క మా నకాష్ కులంలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విగ్రహాలను తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. చిన్న గణపతి 1 ఫీట్ నుంచి అయితే 10 ఫీట్ల దాకా మట్టి విగ్రహాలు తయారు చేయగలుగుతాం. దానికి సరిపోయే స్థలము గవర్నమెంట్ మాకు కల్పిస్తే, దానికి షెడ్ల నిర్మాణం చేయిస్తే ఆ యొక్క విగ్రహాన్ని ఆ స్థలంలో తయారు చేసి ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణాన్ని కాపాడుకునే వాళ్ళమైతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్లకు ప్రతి ఒక్కరికి స్థలాన్ని కేటాయించి వారికి షెడ్ నిర్మాణం కల్పించగలరని మా యొక్క ప్రార్థన. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరు వినియోగించుకొని కావాల్సిన ముందు మట్టి విగ్రహాలను ఎక్కువ చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.